రాజా సింగ్ పార్టీకి రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. తన ఆవేదనపై బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయలేదని అన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. తనకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక అటు రాజా సింగ్ రిజైన్ ఆమోదంపై పలువురు బీజేపీ నేతలు స్పందించారు. రాజా సింగ్ తానంతట తానే రాజీనామా చేయగా పార్టీ ఆమోదం తెలిపిందని అన్నారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్. రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి సమర్పించారు. రాజా సింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర శాఖ పార్టీ హైకమాండ్ కు పంపించింది. రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదనను ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయలేదన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం కోసమే కాషాయ పార్టీలో చేరినట్లు చెప్పారు. హిందుత్వానికి సేవ చేసేందుకే తాను పుట్టానని, చివరి శ్వాస వరకు అదే పని చేస్తానన్నారు. పదవి కోసమో అధికారం కోసమో పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. తనపై నమ్మకంతో వరుసగా 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీకి, ఆ పార్టీ నాయకులకు థ్యాంక్స్ చెప్పారు రాజా సింగ్. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయమన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. కేంద్ర పార్టీ అసెంబ్లీ రూల్స్ కు అనుగుణంగా రాష్ట్ర పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అంటూ హడావిడి రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు కాసం. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి రాజా సింగ్ గారు ఎమ్మెల్యేకు రాజీనామా అంశం ఏదైతుందో నేరుగా జాతీయ అధ్యక్షుడికి, జాతీయ నాయకత్వానికి పంపడం జరిగింది. కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని వారి రాజీనామాని ఆమోదించినట్టు. ఎమ్మెల్యే రాజా సింగ్ కు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి విభేదాలు లేవన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రాజా సింగ్ తనంతట తానే రాజీనామా చేయగా కేంద్ర పార్టీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జూన్ 30న రాజా సింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారన్నారు. దీంతో కేంద్ర పార్టీ రాజీనామా ఆమోదించిందన్నారు రాణి రుద్రమ. రాజా సింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ రాజా సింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు గాని, పార్టీ నాయకత్వానికి గాని ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే, వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ హిందువులకు అండగా నిలబడిన దాఖలాలు లేవన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఆలయాలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో, మసీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ, తమకేం తెలియదన్నట్టు, అమాయకులైనట్టు, మతి స్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం. రాజా సింగ్ రాజీనామా ఆమోదం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ నేతగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తో అధిష్టానం మాట్లాడుతుందని, రాజీనామా ఆమోదించకపోవచ్చనే చర్చ జరిగింది. కానీ పార్టీ అధిష్టానం రాజీనామా ఆమోదం వైపే మొగ్గు చూపింది.